వెల్కమ్ టు MG9 న్యూస్. శ్రీ గంజహల్లి మహాత్మా బడే సాహెబ్ ఉర్సు సందర్భంగా ప్రయాణికులు ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిందిగా సిఐ రామకృష్ణ తెలిపారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో 15/3/2024 నుండి 17/3/2024 వరకు గ్రామంలో మహాత్మా బడే సాహెబ్ ఉర్సు ఉన్నందున దర్శనము చేయు భక్తులు ప్రతి ఒక్కరూ కూడా తమ వాహనాలలో ప్రయాణించేటప్పుడు నిదానంగా ప్రయాణించవలెను. మద్యం తాగి ప్రయాణించకూడదు. ట్రాఫిక్ రూల్స్ పాటించవలెను. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో వాహనాలు ఒకటి తర్వాత ఒకటి మాత్రమే వెళ్లవలెను. ఓవర్టేక్ చేయకూడదు. భక్తులు దర్శనం సమయంలో తమ వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవలేను. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గోనెగండ్ల పోలీస్ స్టేషన్. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ శేఖర్. గోనెగండ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా నేను గోనెగండ్ల మండలంలోని గంజహల్లి గ్రామంలో మహాత్మా బడే సాహెబ్ ఉరుసు 15, 16, 17 తేదీల నందు ఈ నెల జరుగుతున్నది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ధర్మకర్తలు, దానికి సంబంధించిన కమిటీ అందరూ కూడా మొత్తం అందరి సహకారంతో ఏర్పాట్లన్నీ కూడా బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి గంజహల్లి గ్రామానికి గోనెగండ్ల నుంచి వెళ్ళేటప్పుడు సింగిల్ రోడ్డు ఉండడం వల్ల అక్కడక్కడ రోడ్డుకు మలుపులు ఉన్నవి. అక్కడ కొన్ని చోట్ల యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను కూడా గుర్తించి మేము ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు గంజహల్లి గ్రామానికి ఉన్నటువంటి 3 రూట్లలో కూడా చెక్ పోస్టులు ద్వారాగా సిబ్బందిని అక్కడ ఉంచి వాహనాల యొక్క రవాణాను నియంత్రణ చేయడం కోసం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ నందు క్యూ లైన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ క్యూ లైన్లను పాటించి అక్కడ రద్దీని కంట్రోల్గా నియంత్రించేదానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. గంజహల్లి ఉరుసు సంబంధించిన మొత్తం ఫోర్సు సుమారుగా ఒక 200 మందితో అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. కనుక భక్తులందరూ కూడా ఎక్కువగా వాహన రవాణా రద్దీ ఉంటుంది కనుక వాహనాలు వెళ్ళే మార్గంలో ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ను పాటించి నిదానంగా వెళ్ళి మీ యొక్క అమూల్యమైన జీవితాలను మీరు కాపాడుకుంటూ ఇతరులకు కూడా ఎలాంటి చెడు కలుపుకోకుండా ప్రయాణం చేయాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి. ప్రజలందరూ కూడా బడే సాహెబ్ మహాత్మా ఉరుసులో తమ యొక్క దర్శనాలను సౌకర్యవంతంగా చేసుకొని ముందుకు వెళ్తారని, అన్ని సూచనలు పాటిస్తూ దర్శనం చేసుకొని వెళ్తారని కోరుకుంటున్నాను. గోనెగండ్ల సిఐ రామకృష్ణయ్య.